VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ హాజీపేటలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పుట్ట రజనీకాంత్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకొని హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి హాజీపేటలో తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా డిజిటల్ మహానాడు కోఆర్డినేటర్ పుట్ట రజనీకాంత్ పూలమాలలు వేసి ఎన్టీఆర్ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పేద, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడని కొనియాడారు. పేదవారు కడుపు నిండా అన్నం తినాలని, 2 రూపాయలకే కిలో బియ్యం, పట్టువారి వ్యవస్థ రద్దు, తెలుగుదేశం పార్టీ పేదలకు కూడు గుడ్డ అనే నినాదంతో ఏర్పాటైందని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. హాజీపేటలో 2వ రోజు మహానాడు డిజిటల్ కాన్ఫరెన్స్ జామ్ మీటింగ్కు అనూహ్య స్పందన లభించిందని, సక్సెస్ అయిందని పుట్ట రజనీకాంత్ తెలిపారు. అంతేగాక నందమూరి తారక రామారావుకు భారతరత్న బిరుదు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముంజా వెంకటరాజం గౌడ్, జయశంకర్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 27, 28 తారీఖున లక్షలాది మందితో జరిగే మహానాడు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 2026వ సంవత్సరంన వర్చువల్ పద్ధతిన, డిజిటల్ పద్ధతిన ప్రతి కార్యకర్తకి దగ్గరగా వినియోగించుకునే విధంగా ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆనాడు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపడం కానీ, మండలి వ్యవస్థీకరణ తీసుకురావడం కానీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అలాంటి మహానుభావునికి ఈరోజు మేము పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఫాతిమనగర్ క్లస్టర్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ అదృష్టం వరంగల్ జిల్లా తరఫున నాకు రావడం చాలా గొప్పగా భావిస్తున్నాను. రజనీకాంత్, వరంగల్ పార్లమెంట్ కోఆర్డినేటర్. 103వ జయంతి సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మహానుభావుడు, యుగ పురుషుడు, నభూతో నభవిష్యత్ స్వర్గీయ రామారావు వంటి వ్యక్తి పుట్టులేడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి సినిమా రంగంలో అనేక సుసంపన్నమైన జీవితం గడుపుతున్నప్పటికీ కూడా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మార్చి 29, 1982 ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఆయన అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మాండలిక వ్యవస్థ, పటవారి వ్యవస్థ రద్దు చేస్తూ మహిళలకు, రైతులకు, యువకులకు అనేక సంఖ్యలో ఏర్పాటు చేసిన వ్యక్తి మహానుభావుడు, యువ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి వారసుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ బాబు గారు యువతరానికి స్ఫూర్తి, అనేకలో యువతలు పెంచిన వ్యక్తి లోకేష్ బాబు గారు. ఈ రకంగా వరంగల్ క్లస్టర్లో మహానాడుకు ఇన్ఛార్జి పుట్ట రజనీకాంత్ గారికి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, బక్క నరసింహ సార్కు, అరవింద్ సార్కు, నర్సిరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడి ముందా వెంకటరాజన్ గౌడ్, తెలంగాణ. థ్యాంక్ యూ సార్.